నీకు ఎంత వస్తుంది పెన్షన్ ఎంత వస్తుంది? 2000 2000 అంటే రేవంత్ రెడ్డి సార్ 4000 ఇస్తాను అధికారంలో వచ్చిన తర్వాత అధికారంలో అన్నాడు. నా ఆడవాళ్ళకు 2500 అన్నాడు. గ్యాస్ పిరాని 500 అన్నాడు. గ్యాస్ వస్తలేదు. ఎక్కువనికి వచ్చేవానికి వస్తుంది, లేవడానికి వస్తలేదు. ఇక ఈ నెల అంటే ఆ నెల, ఆ నెల అంటే ఈ నెల, ఈ నెల అంటే ఆ నెల 8-9 నెలల పొద్దుయింది అయినా 7. మంచిగా ఉందా ప్రజాపాలన? అంటే రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా? లేదు లేదు, 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాని కాంగ్రెస్ 7 వచ్చినందుకు నిలబెట్టుకుంటట్లేడు. ఎవరి హయాంలో మంచి పనులు జరిగినాయి? ఎవరి హయాంలో మంచి పనులు జరిగినాయి? కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు. రైతు బంధు ఒక్కరికి కూడా వేయకుండా ప్రతి పంటలకు వేసిండు. ఒక పంటకి వేసిన చక్కగా ఎత్తనే లేడు. రేవంత్ రెడ్డి సార్ కూడా ఇస్తాను కదా, 3 పంటలకు ఇస్తా అనుకుంటా మాట్లాడింది కదా, ఆల్రెడీ మొన్ననే వేసిండు కదా. మొన్న ఏందా ఎకరానికి 20 గుంటలు 30 గుంటలలోకి వేసిండు. ఎవరికి వేయలే పైసలు. చాలా మంది బ్యాంకు రేటు తిరిగి రూకున్నారు. మీకు రేవంత్ రెడ్డి సార్ ఏం తక్కువ పనులు చేసిండు? గ్యాస్కి 500 ఇస్తా ఉన్నాడు, మహిళలకేమో బస్సులు పెట్టిండు, కరెంటు కొట్టుకోమని పెట్టిండా బస్సులు. ఎందుకే బస్సులు తిరిగి బస్సులు పెట్టి ఆర్టీసీలో ముంచుతాడు. వద్దు బస్సు బంద్ చేసుకోవాలి. మగవాళ్ళకేమో ఛార్జీలు, ఆడవాళ్ళకేమో ఛార్జీలు లేవంటే ఆయన సీటు మీద కూర్చొని లేపుతుంది. ఎందుకు బస్సు బస్సు? జనాలు ఏమనుకుంటారు? ఊర్లో ఏమనుకుంటారు? మళ్ళీ ఎవరిని గెలిపించినట్టున్నారు జనాలు? అంటే ఊర్లో అంటే చేసే పనులు చక్కగా చేస్తలేడు ఆయన. గెలవడు సరిగా. నేను చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి, నేనే చక్కగా పనులు చేస్తున్నాను మాట్లాడుతా ఉన్నాడుగా. ఎవరు రేవంత్ రెడ్డి? ఎక్కడ ఏడు చెప్తాడు మీటి పనులు చేస్తలేడు. ఏం చెప్తలేడు ఆయన? పనులేవు గిన్నెలేవు. ఈసారి ముగ్గు చూపుతా ఉన్నారా? మళ్ళీ జనాలు యాద్ చేసుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ని మళ్ళీ అధికారంలో తీసుకురావాలి అన్నట్టుగా. ఇంకా యాద్ చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి లోపల పనులు లోపలనే ఉన్నాయి. మీది మాటలకు అంటారు. లోపలనే ఉన్నది. లోపల ఎవరున్నారు? ఇక లోపల అంటే కేసీఆర్ కూడా 10 సంవత్సరాలు చేసిండు. ఆయన చేసిన అన్ని పనులన్నీ మంచిగానే చేసిండు. అప్పు తెచ్చిండు, సప్పులు తెచ్చిండు, ఏది అమ్మిండో ఏం చేసిండు. ఈయన పోయి హైదరాబాద్ మొత్తం ఇళ్ళని కూడా తెంగిచ్చా. నీకు ఎంత వస్తుంది పెన్షన్? 2000. ఎవరు ఇచ్చి 2000? కేసీఆర్ ఇచ్చినాయి. అవే 2000. నేను 4000 ఇస్తా అన్నాడు. ఇండ్లు కట్టిస్తాను. ఇండ్లు లేవు, పాసులు లేవు, అదే లేవు, ఏవి లేవు. వచ్చిగా నమ్మకానికి ఇట్లా రాసుకొని పోయినరు. పుసుకో గుద్దలేసి నొక్కో.